బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన వీర మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు జనసేన వీర మహిళలు వైద్యురాలు మృతికి న్యాయం జరగాలని కోరుతూ నినదించారు. తక్షణమే బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలతో పాటుగా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో మన రాష్ట్రంలో దేశంలో అన్ని చోట్ల కూడా ఒక రకమైనటువంటి వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన సందర్భం ఇది. మహిళలకు రక్షణ కావాలి, ఈ సందర్భం జరిగినప్పుడల్లా మహిళలకు రక్షణ కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మనం పోరాటాలు చేస్తున్న సందర్భం. ఇక్కడ మారాల్సింది ఖచ్చితంగా చట్టాలు త్వరితగతిన దాని తక్షణ నిర్ణయం తీసుకుని వెంటనే ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారో వారిపై కఠినమైన చర్యలు వెంటనే జరపాలి. అయితే ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతం, అక్కడ మమతా బెనర్జీ ఉందా లేకపోతే ఇంకొకరు మనకు అనవసరం. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు ప్రజలు పోరాటాలు చేయడం, రోడ్ల మీదకి ఎక్కడం, నిరసనలు తెలియజేయడం, కార్యక్రమాలు చేయడం, అంతేగాని చట్టాల్లో మార్పు వచ్చే దిశగా ఖచ్చితంగా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు ప్రభుత్వాలు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైనా మోడీ గారు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలు ఒక డాక్టర్ నిజంగా డాక్టర్ అంటే వాళ్ళ దైవంతో సమానం. ఒక మహిళ మనం ఆలోచిస్తే ఇన్ని సందర్భాలు ఎలా చూసాం మనం అంతకుముందు ఢిల్లీలో జరిగిన లేదంటే మన రాష్ట్రంలో అనేక సంఘటనలు ఈ సంఘటన పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఒక మహిళా డాక్టర్పై ఎంత నీచంగా అఘాయిత్యానికి పాల్పడి ఆమె చనిపోవడానికి కారణమైనటువంటి నిందితులు వెంటనే పట్టుకుని శిక్షలు వెంటనే అమలు చేసే పద్ధతి మనకి ఇక్కడ రావాలి. అది దేశం మొత్తం హర్షిస్తుంది. మోడీ గారు దీనిపై ప్రత్యేక చొరవ తీసుకుని ఖచ్చితంగా ప్రత్యేక చట్టం అలానే త్వరితగతిన ఏదైతే చట్టం శిక్షిస్తుందో దాన్ని శిక్షణ అమలు చేసే విధానాన్ని రాబట్టాలని ఖచ్చితంగా మన దేశ పౌరులై ఉండి మృతి చెందినటువంటి ఆమెకి తాడేపల్లిగూడెం జనసేన అలాగే ఉమ్మడి బీజేపీ టీడీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం కలకత్తాలో జూనియర్ డాక్టర్ అయిన డాక్టర్ మోమితాని చాలా దారుణంగా అత్యాచారం చేసి కిరాచకంగా చంపిన దుర్మార్గుడిని వెంటనే శిక్షించాలి. కొన్ని రోజులుగా ఆమె ఎంతో కష్టపడి వైద్య వృత్తిలో చదువుకొని ఏదో తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమె రావడం, ఆమెని ఇలా దారుణంగా చంపడం మా తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమ గోదావరి మహిళా విభాగం నుంచి ఖండిస్తున్నాము. వెంటనే మమతా బెనర్జీ గారు దీని మీద యాక్షన్ తీసుకొని వాడిని ఆ దుర్మార్గుడిని శిక్షించాలని మనం ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పోలీసు అధికారిని ఎన్నిక చేయాలి అంటే ఎన్నో నెలలుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎన్ని క్వాలిఫికేషన్ చూసి వాళ్ళని ఉద్యోగంలో నిలబెట్టే ఈ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో ఇంత కిరాతకుడిని, ఇంత క్రూయల్ మైండ్ ఉన్న వాడిని సివిక్ వాలంటీర్గా అంటే పోలీసులకి అనుదాన సంస్థగా ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ గారు ఎటువంటి విషయంలో ఇలాంటి వాడిని నియమించారో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గం శిక్షించి ఆడబిడ్డలను రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. 78 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం మొన్నే చేసుకున్నామండి. దానికి ముందు ఈ అమ్మాయి 9వ తారీఖున మోమిత డాక్టర్, జూనియర్ డాక్టర్ మోమిత ఈ రోజు అత్యాచారానికి గురైంది. మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో మనం ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. ఇది ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్లని రక్షించుకోవాలంటే ఈ రోజు ఆడపిల్లని కని బయటికి పంపించాలంటే చాలా దారుణమైన దుస్థితి. ఎందుకు ఈ దుస్థితి దేనికి అంటే, మా ఇండియాలో సరైన శిక్షలు అమలు పరచకపోవడం వల్లే కదా అలాంటి దురాచారాలు జరుగుతున్నాయి. సరైన శిక్ష లేకే కదా అలాంటి వాళ్ళని ఉరి తీయడము, చంపేయడం అనేది చాలా చిన్న శిక్ష. వాళ్ళకి అన్నిటికి ఉరి కన్నా, చావు కన్నా అతిపెద్ద శిక్ష వాళ్ళు అనుభవించాలని ఒక ఆడపిల్ల తండ్రి గాని తల్లి అనుకుంటున్నాను. జనసేన, జై హింద్. కలకత్తాలో మొన్న జూనియర్ డాక్టర్ మోహిత మీద చాలా దారుణమైన అత్యాచారం జరిగింది. ఎంతమంది అనేది జనాలు అర్థం కాలేని పరిస్థితి. ఏదో ఒకరిని ఆ మోహితకి
ఒక అతనే అత్యాచారం చేసాడని ఏదో ఒకళ్ళు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏదైతే బెనర్జీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆవిడ వెంటనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళు శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అది నిజంగా ఏదైతే మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ళని భయపడాలంటే నడి రోడ్డు మీద ఉరి తీసినప్పుడే నిజమైన శిక్షగా ఉంటుంది. ఆ శిక్షకు భయపడాలి తప్ప మరి మామూలుగా కేసులు పెట్టి వాళ్ళని వదిలేసేలా ఉంటే ఏదైతే ఇలాంటి మృగాలు ఉన్నాయో మానవ మృగాలు వాళ్ళని శిక్షించే వ్యక్తిత్వం మంచిది ఉండాలి. ఎందుకంటే వాళ్ళని కక్ష సాధింపులతోటి ఎంత దారుణమైన దౌర్భాగ్యమైన మరి చేస్తున్నారనేది మన అందరం కూడా గ్రహించాలి. మొన్న జరిగిన మోహిత మీద జరిగిన దాడిని జాతీయ విభాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డాక్టర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా మూసేసి నిరసన వ్యక్తం చేసింది. మరి దాంట్లో భాగంగా జనసేన పార్టీ జిల్లా మహిళా విభాగం తరఫున వీర మహిళలందరూ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు వీర మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మోహిత దాడిని మన అందరం ఖండించాలి. అలాగే జాతీయ స్థాయిలో దీని మీద సరైన ఎంక్వైరీ చేసి మరి మంచి సెక్షన్ తీసుకొచ్చి మహిళల మీద అత్యాచారం చేసినందుకు దానికి ప్రత్యేక విభాగం సెక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ నరేంద్ర మోడీని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.